హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా బ్లాగ్ సరి కిచెన్ ఎక్స్ప్రెస్. అలాగే అందరూ బాగున్నారా? నిన్న మా అమ్మమ్మ ఇంట్లో తిన్న సమయం అయింది. వీడియో మీరు చూసింటారు, వదిలేను నేను. బాగున్నారా? కామెంట్ చేయండి. అలాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ చూపెడతాను చూడండి. మా అమ్మ పప్పుచారు చేస్తుంది, ఇంకా మొక్కకూర వండుతుంది, ఇంకా తోటకూర వేస్తుంది. చూపెడతాను అని చేస్తాను చూడండి. మా అమ్మ ఇప్పుడు పప్పు పెట్టినది చూడండి. పప్పు సీట్ చూడండి. పప్పు అయిపోయింది చూడండి. మా అమ్మ అన్ని కొయిస్తుంది చూడండి. ఇది మొదకూర కోసం, అది పప్పుచారు కోసం కొయిస్తున్నది చూడండి. పప్పుచారు కోసం ఇది తోటకూర వేపుతుంది చూడండి. ఇప్పుడు సోమవారం కదా, అందుకే చూడండి. ఓకే ఫ్రెండ్స్, అన్నీ చూపెడతాను, అన్ని రెసిపీ చూపెడతాను మీకు. మా అమ్మ అలా వండుతుంది అన్నీ చూపెడతాను మీకు. ఓకే ఫ్రెండ్స్, అన్నీ చూపెడతాను చూడండి. లైన్ ఒక్కొక్కటి లైన్ చూడండి. చూడండి మా అమ్మ అన్ని కంప్లీట్ చూడండి. ఇప్పుడు కాళీ వేస్తుంది చూడండి. ఇప్పుడు కాళీ వేసింది చూడండి. ఇప్పుడు కాళీ వేసింది చూడండి. ఫ్రెండ్స్, మా అమ్మ నూనె ఇచ్చింది. ఇప్పుడు తోటకూర వేపుతుంది చూడండి. మీకు తోటకూర చూపెట్టాను కదా చూడండి. తోటకూర వేపుతుంది. ఇప్పుడు జీలకర్ర వేస్తుంది చూడండి. జీలకర్ర వేసింది చూడండి. ఆవాలు కూడా వేసింది చూడండి. ఇప్పుడు ఉల్లిపాయ వేస్తుంది చూడండి. ఉల్లిపాయ వేసింది. 2 పచ్చిమిరపకాయలు వేసింది చూడండి. చూడండి, నేను తిప్పుతున్నాను చూడండి. చూడండి చూడండి. ఫస్ట్ తోటకూర చూడండి. పప్పు మూత తీసాం చూడండి. పప్పు చూసారా? పప్పు బాగా వేసినది. పప్పు చెట్టు చేస్తుంది మా అమ్మ చూడండి. చూడండి మా అమ్మ కెలుపుతుంది పప్పు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే ఇస్తుంది, తోటకూర వేస్తుంది చూడండి. తోటకూర వేస్తుంది చూడండి. చూడండి పసుపు వేసింది మా అమ్మ. 1 స్పూన్ పసుపు వేసింది. 1 స్పూన్ పసుపు వేసింది చూడండి. ఇంటి కొంచెం ఉప్పు వేద్దాం కొంచెం చూడండి. మా అమ్మ కెలుపుతుంది చూడండి. మా అమ్మ కెలుపుతుంది. కొంచెం తోటకూర మా అన్న నేను తను మా నాన్న అమ్మాయి తింటారు. మాకు తోటకూర ఇష్టం ఉండదు కదా, వాళ్ళిద్దరి కోసం చేస్తున్నారు. ఇది కొంచెం 5 నిమిషాలు వద్దేద్దాం దీనికి ఆయాగనకి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా అమ్మ పెసరపప్పు వేసింది కొంచెం చూడండి. పెసరపప్పు కొంచెం వేసింది, బాగుంటుందంట తోటకూరలో వేస్తే.
చెప్పి మమ్మీ డాడీ అడుగుతుంది చెప్పి ఇది కొంచెం మరి కొంచెం ఇది కొంచెం ఏగుతుంది చూడండి ఫ్రెండ్స్. ఏగిన తర్వాత మీకు చూపెడతాను ఫ్రెండ్స్. మా అమ్మ చూడండి చేసిందో తోటకూర ఎప్పుడు చూడండి ఎంత బాగుందో చూడండి. దీంట్లో ఏటేటి వేసిందంటే నూనె ముందు వేసింది, జీలకర్ర, దాని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆవాలు వేసింది. దీంట్లో పచ్చిమిర్చి వేసినది, ఇంకా ముల్లింగి దుంప వేసినది, ఇంకా పెసరపప్పు వేసినది. అందుకే మీరు ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. ఇంతకే వేసినది. మీకు పప్పు చూపెడతాను రండి. మా అమ్మ పప్పు వండింది, పప్పుచారు చేస్తుంది చూడండి. పప్పు మొద్దుపప్పు. మా అమ్మ కొంచెం అన్నాను మొద్దుపప్పు, మా అమ్మ వంచదు అంటుంది మొద్దుపప్పు చూడండి. మొద్దుగుంది పప్పు. ఇది చూడండి పప్పుచారు కోసం సామాన్లు: వంకాయ, ముల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటీ, ఉల్లిపాయలు. ఇది మొద్దకూర కోసం నీళ్ళలో ఉంచినది చూడండి. ఇది మొద్దకూర కోసం చూడండి. చూడండి మా అమ్మకి వెలుగుతుంది. చూసారా మా అమ్మ చెయ్య. ఇది వేపిందమ్మా, అవలేదంట. ఇది ఇంకా అవ్వాలంట, నాకు తెలియదు కదా. నేను కాలేజ్ నుంచి వచ్చాను కదండి, వచ్చినప్పుడు టిఫిన్ తెచ్చుకున్నాను. నీళ్ళల్లో ఉండాలి గంజాను. టిఫిన్ గంజాను తినేసాను. అమ్మ లేట్ ఉండాలి. అమ్మ ఇప్పుడు వచ్చింది. అమ్మమ్మ ఇంటికి వెళ్ళి ఉండాలి కదా, వచ్చింది ఇప్పుడు. చూడండి కొంచెం నీళ్ళు వేసిందమ్మ. మూత పెట్టేద్దాం, కొంచెం 5 నిమిషాలు వదిలేద్దాం దీనికి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తిప్పుదాం. చూడండి ఇప్పుడు కారం గంట వేస్తుంది మా అమ్మ. చూడండి ఒక స్పూన్ వేసుకోండి. కొంచెం వేసుకోండి, కారం ఎక్కువ ఉండకూడదు కదా తోటకూర. ఇప్పుడు చూడండి మా అమ్మకి వెలుపుతుంది. రెడీ అయిపోయింది. దీని తర్వాత మొద్దకూర వండుతారు కదమ్మా, మొద్దకూర చూడండి. పక్క నుంచి చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇవాళ నేను టిఫిన్ తిన్నాను కదండి, తెచ్చుకొని కాలేజ్ నుంచి. నేను అమ్మమ్మ ఇంటికి వెళ్ళి ఉండాలి. అమ్మమ్మ నాకు డబ్బులు ఇచ్చింది కదా, ఆ డబ్బులతోనే నేను తెచ్చుకున్నాను. టిఫిన్ తెచ్చుకొని సెల్దాన ఉండాలి. సెల్దాంతో తినేసాను నేను. అమ్మ అయితే తినేదో నాకు తెలీదు. నేను తెల్లారి 7కి వెళ్ళాను, ఇప్పుడు 12కి వచ్చాను నేను తెల్లారి కాలేజ్కి వెళ్ళి. ఎందుకే ఇప్పుడు అమ్మ బేగ వండితే ఇప్పుడుతో తిన్నాను. మా అన్న వస్తాడు 2:33కి, అప్పుడు తింటాను. ఇప్పుడే 12కి అన్న తిన్నాను కదా, ఇంక తిన్నాను. ఇప్పుడు ఇంకా 2-3కి అన్న తింటాను. అప్పుడు ఇప్పుడు వండేస్తుంది మా అమ్మ. ఇప్పుడు వండేసి మా అమ్మ కూర్చుంటే ఆమె సీరియల్ ఆరంభమవుతుంది 1 గంటకి. ఆమె చూస్తుంది సీరియల్. అందుకే వంట చూడండి అంత బాగుందో. చూడండి అమ్మ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు మా అమ్మకే మా నాన్నకే మేము తిన్నాం కదా. చూడండి ఇప్పుడు తీసేస్తాం, అయిపోయింది. ఇప్పుడు పప్పు పెడుతుంది మా అమ్మ. చూడండి పప్పు 2 పొయ్యిలు ఉంటే బాగుంది కదండి, ఒక పొయ్యి కదా, కొంచెం ఒక్కొక్కటి అవుతుంది. చూడండి ఇప్పుడు పప్పు ఆమె నీళ్ళు వేసింది పప్పుచారు కోసం. ఇప్పుడు కారం కూడా 1 చెంచా వేసుకోండి. చూడండి అమ్మ గరిట.
చూడండి కలుపుదాం. ఇప్పుడు ఉప్పు 1 స్పూన్ వేసుకుందాం. మీరు అంత పప్పు తీసుకున్నారు దాన్ని బట్టి. ఇప్పుడు తోటకూర వేసేద్దాం. పప్పుచారులో తోటకూర కూడా వేస్తున్నారు, నాకు తెలియదు. ముల్లింగాకు అంట ఇది, నాకు తోటకూర అని నాకు తెలీదు. అమ్మ చెప్తుంది ముల్లింగాకు అని. ఇది ముల్లింగాకు అంట, చూడండి ముల్లింగాకు చూసారా. దీని తర్వాత ఆ మొక్కలని కోసి ఉంచినారు కదా చూడండి. ఈ మొక్కలు ఒక్కొక్కటి వేస్తుంది చూడండి. ఇప్పుడు వంకాయ వేసింది, వంకాయ మునిగిదంప వేస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తారు చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలు వేస్తుంది, ఒక 2-3 టమాటాలు వేస్తారు చూడండి. చూడండి చూడండి అంత బాగుందో చూడండి. చూడండి అన్నీ వేసింది. ఇది ఉడుగుతుంది బాగా సాంబార్. దాంతో అమ్మ పొల్ల వేస్తుంది, చింతపండు పొల్ల. చూడండి వంకాయ, ఉల్లిపాయ, మునిగంప అన్నీ ఉన్నాయి లోపల. టమాటా కూడా వేసింది, చూపెట్టాను కదా. చూడండి దీన్ని కొంచెం వదిలేద్దాం, కొంచెంసేపు అది ఉడుకుతుంది కదా. చూడండి చూడండి ఓకే ఫ్రెండ్స్, దీన్ని కొంచెం ఉంచేద్దాం. ఇప్పుడు చూడండి ఆమె చింతపండు నానబెట్టేస్తుంది. ఇప్పుడు చూడండి చింతపండు అంటే వేస్తుందో చూడండి. చింతపండు వేస్తుంది, నానేసింది చూడండి. కొంచెం వేసింది. నాకు పొల్లు అంటే ఎక్కువ ఇష్టం కదా, పొల్లు చేయమంటాను. నాకంటే పొల్లు ఎక్కువ ఇష్టం. అమ్మ వెళ్ళింది కడగనకు కొట్టుకొని వెళ్ళింది. ఇది ఉడుకుతుంది చూడండి. కొంచెం నేను చూపెడతాను, అలా ఉడుకుతుంది ఏటో చూడండి ఫ్రెండ్స్. మొక్కలన్నీ ఉడుకుతుంది చూడండి అలా పప్పుచారులో. చూడండి ఆమె చింతపండు తీసి ఉంచినది. ఈ చింతపండు వేసేద్దాం కొంచెం పోతే. చూడండి కొంచెం పోతే అదో కొంచెం బాగా ఉడకని దాంతో తేద్దాం చింతపండు. ఓకే ఫ్రెండ్స్ చూసారా. ఇప్పుడు ఉడికింది బాగా. ఇప్పుడు చింతపండు పొల్ల వేస్తున్నాం. మా అమ్మ వేస్తుంది చూడండి. బాగా పిసుకుతుంది చింతపండుకి. చూడండి చింతపండు పొల్ల వేస్తుంది చూడండి, వేసింది చూడండి. ఇప్పుడు నేను కలుపుతాను చూడండి. చూడండి చూడండి అవి మొక్కలు కనిపిస్తున్నాయి కదా చూడండి. వంకాయలు మీ పొల్ల చాలిపోతే మా అమ్మ ఒకసారి పొల్ల వేస్తుంది. మీరు కొంచెంసేపు కోసం వదిలేద్దాం. దాని తర్వాత మొద్దకూర కూడా చూపెడతాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మొద్దకూర చేస్తాను, చూపెడతాను మీకు. చూడండి నూనె వేడవుతుంది. ఇప్పుడు నూనె చూడండి, నూనె వేడవుతుంది. మేము ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు వేద్దాం. నూనె వేడి అవ్వలేదు ఇంకా. చూడండి ఉల్లిపాయలు వేసాను ఫ్రెండ్స్, పచ్చిమిర్చిలు కూడా వేసాను చూసారా. మా అమ్మ ఉల్లిపాయలు కొంచెం సన్న కోయదు, దెబ్బకు కోస్తుంది. దీంట్లో మొక్కలు చేసినప్పటికీ ఇదైపోతుంది. చూడండి ఇది ఆడుకుంటుంది సరిగ్గా తిరిగిపోతుంది. చూడండి ఇది ఏగుతుంది బాగా. ఉల్లిపాయలు పూర బ్రౌన్ అయిపోయింది. ఇప్పుడు నేను వంకాయలు మా అమ్మ కట్ చేసి ఉంచింది కదా అవి వేద్దాం. చూడండి వంకాయ దంపులు అన్నీ కట్ చేసి ఉంచినది వేసేద్దాం.
చూడండి అయిపోయింది, చూసారా? చూడండి ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. చూడండి టమాటాలు ఇలా మొక్కలు కోసినది మా అమ్మ. చూడండి టమాటాలు, దాంట్లో పసుపు వేద్దాం, 1 స్పూన్ పసుపు వేద్దాం. చూడండి 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 ఇప్పుడు కారం, ఉప్పు వేద్దాం. ఇప్పుడు కారం గుండ ఒక 2 చెంచాలు వేసుకుందాం. చూడండి 2 చెంచాలు వేసుకుందాం. ఏంటి ఫ్రెండ్స్, నేను కలుపుతాను ఫ్రెండ్స్. చూడండి 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 ఫ్రెండ్స్ ఉప్పు కారం పసుపు అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం వేగాలి కదా, మూత పెట్టేద్దాం కొంచెం. చూడండి మూత కొంచెంసేపు పెట్టేద్దాం. కొంచెంసేపు మూత పెట్టి వేగిన తర్వాత నీళ్ళు వేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను చూపెడతాను మీకు. ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మూత వేగింది బాగా, మూత తీసాం. ఇప్పుడు నీళ్ళు వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి చూడండి ఇప్పుడు నీళ్ళు వేద్దాం. కొంచెం ఆగాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా వేగిపోయింది. ఇప్పుడు నీళ్ళు వేద్దాం. బాగా వేగిపోయింది. ఇప్పుడు నాకు కొంచెం జోలు పెడుతున్నది. ఇప్పుడు నీళ్ళు వేద్దాం. చూడండి నీళ్ళు వేసింది మా అమ్మ. చూశారు కదా, మా అమ్మ కూర చూపెట్టాను. అయిపోయింది కూర, అయిపోయింది కూర. మీకు ఇంకొకసారి చూపెట్టేస్తాను రండి. చూడండి కూర అయిపోయింది. చూడండి చూడండి మూత తీద్దాం. చూడండి కూర చూసారా ఫ్రెండ్స్, కూర అయిపోయింది. ఇప్పుడు నా బ్లాగ్కి నేను బ్లాస్ట్ చేస్తాను. ప్లీజ్ నాకు కిట్టు సంగీత ఎక్స్ప్రెస్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నాకు ఇంకా సపోర్ట్ చేయండి, నేను ఇంకా బ్లాగ్ పంపిస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.